మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం లగ్నంలో గురువు యొక్క వక్రగతి ఉంది. దశమ శని, భాగ్యరాహు, సప్తమంలో 4 గ్రహాలు ఉంటూ 3లో కేతు ఉంటూ ఆ 4 గ్రహాలు కూడా 13 నుంచి 18వ తేదీ మధ్యలో అష్టమంలోకి వస్తున్నాయి. ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ముఖ్యంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా సప్తమంలో ఉన్నందుకు వద్దన్నా సరే పార్ట్నర్స్ రావడం, పార్ట్నర్స్ మూలంగా కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉండడం, అంటే జీవిత భాగస్వామి కావచ్చు, మీ బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. వాళ్ళ మధ్యన కొంత, ఎందుకంటే ఘర్షణ ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొదటి 2 వారాలు దాని యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. అలాగే మీరు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దశమ స్థానంలో శని, భాగ్యస్థానంలో రాహు, 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ముందు శుక్రుడు, రవి, కుజుడు, బుధుడు మారుతూ అష్టమంలోకి వస్తున్నందుకు సెకండ్ హాఫ్లో మీరు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొన్ని తాతగారు ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే రీసెర్చెస్ మాత్రం మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. పిహెచ్డీ చేద్దాం అనుకునేటువంటి వారికి ఇది ఒక సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ సప్తమంలో అధిక గ్రహాలు ఉండేటువంటిది, ఇది కొంచెం వివాహ ప్రయత్నాలకు సఫలీకృతం అవుతుంది, మరియు జీవిత భాగస్వామితో తెలియని చిన్న ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. జాబుకు సంబంధించిన, వివాహ సంబంధించిన విషయాలు కొంత ప్రెషర్ కూడా మీ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు నవగ్రహాల్లో పర్టికులర్గా మీరు శని, కుజ, బుధ, గురు, రాహు ఈ గ్రహాల దగ్గర వీలున్నప్పుడల్లా దీపారాధన చేస్తూ ఉండండి. తద్వారా మీకు కలగవలసిన ఇబ్బంది కలగదు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. రెగ్యులర్గా లలిత చదువుకోండి. కాకపోతే 3లో కేతు ఉన్నందుకు ఒక్కసారి మీరు ఏదైనా దేని మీద సంతకం పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా గణపతిని, ఆ మహాగణపతిని తలుచుకొని సంతకం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఈ కొత్త సంవత్సరం నుంచైనా నా జీవితం మారాలి అనేటువంటిది సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి, వాళ్ళు ఎదగాలనేటువంటిది ఉంటుంది. కొన్ని సూత్రాలు కనుక మీరు పాటించగలిగితే ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఎదగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 1, మీ యొక్క లగ్నం ఏంటో తెలుసుకోండి, మీ నక్షత్రం ఏంటో తెలుసుకోండి. మీ లగ్నము, నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు తెలియకుండానే మనశ్శాంతి వస్తుంది. ఫస్ట్ మీ నక్షత్రం తెలుసుకోవడం వల్ల ఎలాగా అంటే, మీ నక్షత్ర నాదుడు ఎవరైతే ఉన్నారో, అశ్విని నుంచి రేవతి వరకు ఉంటాయి కదా, అశ్విని, మక, మూలా నక్షత్రాల వాళ్ళు గణపతిని ధ్యానం చేసుకోండి ఉదయం పొద్దున పూట. మీ మెంటల్ కండిషన్ వెరీ స్ట్రాంగ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మరి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారు ఉదయం నిద్ర లేస్తూనే అమ్మవారిని ధ్యానం చేసుకుని నిద్ర లేవడం. ఒక్క 10 నిమిషాలు, ఎక్కువసేపు టైం కేటాయించక్కర్లే. అదేవిధంగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఉదయం నిద్ర లేస్తూనే నారాయణుడిని కానీ సూర్యభగవానుని కానీ ఒక 10-15 నిమిషాలు అలా ధ్యానంలో అలాగా ఇక్కడ దృష్టి పెట్టి చేయండి. మీకు ఏమవుతుందంటే, నక్షత్రం ఈజ్ మనస్సు. నక్షత్రం ఉన్నది దేని మీద? చంద్రుడు ఉండే నక్షత్రాన్ని మనం మన నక్షత్రంగా తీసుకుంటాం. కాబట్టి ఆ ధ్యానం చేయడం వల్ల మనసు చాలా 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 ఆహ్లాదంగా ఉంటుంది. దేని గురించి పెద్దగా స్పందించదు. అంటే చిన్న విషయాలకి స్పందించి భయపడడం, దిగులు పడడం అనేటువంటిది జరగదు. మనం ఎప్పుడైతే క్లారిటీతో ఉన్నామో మనం ఏదనుకుంటే సాధించగలం. అదేవిధంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర వాళ్ళు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఆ యొక్క రాజరాజేశ్వరి అమ్మవారిని, అన్నపూర్ణాదేవిని తలుచుకోండి ఒక్క 10 నిమిషాల పాటు. అంటే ఓం అన్నపూర్ణాదేవి ఏ నమః, ఓము లాస్ట్లో నమః కలిపి మధ్యలో మీరు దేవత పేరు పెట్టుకోవచ్చు. ఎలా అయితే ఓం గం గణాధిపతయే నమః, కేతు నక్షత్రాల వాళ్ళు చెప్పాను, ఓం శ్రీమాత్రే నమః. అదేవిధంగా ఓం సూర్యభగవానే నమః, ఓం రాజరాజేశ్వరి నమః. అదేవిధంగా మనకి మృగశిర మరియు చిత్త, ధనిష్ట నక్షత్రం వాళ్ళు, ఈ 3 కుజ నక్షత్రాలు కాబట్టి వీళ్ళు ఓం స్కందాయ నమః లేదా ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోండి ఉదయం పొద్దున్న నిద్ర లేచిన వెంటనే. అలాగే కుజ నక్షత్రం తర్వాత రాహు యొక్క నక్షత్రాలు అంటే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు అదేవిధంగా మనకి శతభిష నక్షత్రం వారు ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే.
ఆర్ద్ర పునర్వసు, ఆర్ద్రతో పునర్వసు వస్తుంది కాబట్టి గురువు యొక్క నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వభద్ర నక్షత్రం వారు గురువుని తలుచుకోవడం లేదా ఓం దక్షిణామూర్తి అయిన నమః అనుకోవడం, లేనట్లయితే ఓం దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి సరిపోతుంది. శని యొక్క నక్షత్రాల్లో పుట్టారు అంటే ఏమేమి అవి? పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు ఓం నమ శివాయ లేదా ఓం నమో వెంకటేశాయ అని చేసుకోండి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఇవి బుధ నక్షత్రాలు. వీటిలో జన్మించినటువంటి వారు ఓం నమో నారాయణాయ అనే నామాన్ని 15-20 నిమిషాలు కూర్చొని మనసులో ధ్యానంగా చేసుకున్నట్లయితే మీ మనసు చాలా చక్కటి ఆహ్లాదాన్ని పొందుతుంది. మనసు బాగుంటే మనం ఏదైనా సాధించగలము. దీంతోపాటు మీరు ఈ జనవరి మాసంలో ఎందుకంటే ఫస్ట్ మంత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ లాగా. మనకి గ్రహస్థితులు చూస్తే గందరగోళంగా ఉన్నాయి. అంటే మీనంలో రాహు ఉన్నాడు, ధనస్సులో కుజుడు ఉన్నాడు, అండ్ అదేవిధంగా ఈ యొక్క కాంబినేషన్స్ బుధరాశిలో గురువు ఉన్నందుకు కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మన మాటలు ఎవరైనా పక్క వాళ్ళు విని దాన్ని వక్రించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి అంశం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఆల్రెడీ డిసెంబర్ మాసం నుంచే మనకు ప్రారంభమైపోయింది ఆ కాంబినేషన్ అనేటువంటిది. అదొకటి. రెండవది ఏంటంటే స్త్రీని కలిసేటప్పుడు పర్టికులర్గా జీవిత భాగస్వామి కలవడం వేరు, కానీ బయట కొంతమంది కొన్ని రిలేషన్స్లో కలుస్తున్నప్పుడు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ డిసెంబర్ అంటే 2025 డిసెంబర్ మాసం నుంచే హెచ్ఐవి పెరిగేటువంటి కాంబినేషన్స్ విశ్వం వ్యాప్తంగా పెరగనున్నాయి. అందులో పర్టికులర్గా ఫస్ట్ 6 months దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఆఫ్ మీన రాశిలో శని, ధనస్సు రాశిలో కుజుడుంటూ మిథున రాశిలోకి గురువు వెళ్తున్నాడు. సో హెచ్ఐవి కేసెస్ మీరు చూస్తూ ఉండండి పెరుగుతాయి. కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. పురుషుడు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆవేశంలోనో ఏదో మోహంలోనో తప్పిదాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోండి. రక్తం ఎక్కించుకునేటప్పుడు ఎవరైనా కలిసేటప్పుడు, ఎందుకంటే బ్లడ్ వల్ల కూడా వస్తుంది, ఈ జాగ్రత్త తీసుకోండి. ఒకటి కమ్యూనికేషన్, రెండు ఇది. మూడోది టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటువంటి వారు. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి కాంబినేషన్స్. కాబట్టి టెక్నికల్గా కానీ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని జాగ్రత్తగా ఉండాలి. కాస్త విమానాల్లో తిరిగేటువంటి వారు, సరిహద్దుల దగ్గర ఉండేటువంటి వారు, ముఖ్యంగా ప్రతి దేశానికి ఆగ్నేయ దిశలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వారు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి వారు, కొంచెం పలానా దేశం ఈ దేశమే దాడి చేస్తుంది అనుకునేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి మరి ఇవన్నీ ఇలా ఉన్నాయి, అన్నీ మన చేతుల్లో ఉండదు కదా అంటే అందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. బయటికి వెళ్ళిన వ్యక్తి సురక్షితంగా క్షేమంగా ఇంటికి రావాలంటే మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకోండి, లేదా ఓం చండికాయై నమః అని చెప్పి చేసుకోండి. అన్ని విధాలా ఆ అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తుంది.